ఇష్యూ ఉన్నట్టుంది లింగం యాదవ్ గారు. నేను మళ్ళీ మరోసారి మీ దగ్గరకు వస్తాను. వెంకటరెడ్డి గారు కులగణన గురించి మనం మాట్లాడుకుంటే ఇందాక నేను ఒక క్వశ్చన్ వేసాను లింగం యాదవ్ గారిని, ఎందుకు బీఆర్ఎస్ టైంలో ఉన్నటువంటి కులగణన బయట పెట్టలేదు, అలాగే మీరు తాజాగా చేసినటువంటి సర్వే బయట పెట్టలేదు అన్న దానికి సంబంధించి అఫ్కోర్స్ కొంత మనకి ఆన్సర్ అయితే స్కిప్ అయిందనే చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు మీకు అదే ప్రశ్న, మీరు కూడా విమర్శించారు భారతీయ జనతా పార్టీ టైంలో, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు భారతీయ జనతా పార్టీ విమర్శించింది, ఎందుకు బయట పెట్టట్లేదు, కేవలం రాజకీయ స్వప్రయోజనాలకు వాడుకుంటున్నారు వాటిని అని చెప్పేసి. మీరు చేస్తా ఉంటున్నారు జాతీయ స్థాయిలో కులగన్న, అదైనా బహిర్గత పరుస్తారా, లేదంటే అది కూడా ఒక ఆంతరంగికంగా ఉండిపోయేటటువంటి అవకాశం ఉందా? బహిర్గతం చేస్తే ఎవరికి ఎంత రిజర్వేషన్ ఉన్నాయని తెలుస్తాయి కదా. బహిర్గతం చేయకపోవడం వల్లే కదా మమ్మల్ని తగ్గించారు, మమ్మల్ని పెంచారు అనేటటువంటి విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి. Definitely, whatever we are going to do, it's going to be a scientific survey. Let it be whatever it is. So population census తో పాటు కాస్ట్ సెన్సస్ వచ్చింది అనుకోండి, ఆల్రెడీ నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయింది, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అనౌన్స్ కూడా చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కాస్ట్ సెన్సస్ లో ఎంతమంది ఏ జాతులు ఏ విధంగా ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, ఎంత పర్సెంటేజ్ ఉన్నారు, ఆ పర్సెంటేజ్ ప్రకారం డెఫినెట్ గా బయట, ఎందుకంటే అది మనం దాపెట్టి తాగేది కాదు. ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు దాపెట్టినట్టుగా మనం రైట్ చేయలేం దాన్ని, ఎందుకంటే అంతకుముందు ఇంటింటికి సమగ్ర సర్వే చేసి ఏం చేసిండని నాకు అర్థం కావట్లేదు. ఆయన కేసీఆర్ ఏం చేసిండు, దాన్ని పక్కన పెట్టేసి ఎక్కడెక్కడ ఏ భూములు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏ విధంగా కొల్లగొట్టాలి, ఎవరెవరి దగ్గర ఉన్నాయి, ఏ విధంగా చేయాలని ఆలోచనతో తీసుకొచ్చే సర్వే అంతా కూడా దాన్ని సమగ్రంగా వాళ్ళు వాడుతున్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. కానీ ప్రజలకి ఒరిగింది ఏం లేదు. తెలంగాణ ప్రజలను మోసం చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు. ఇప్పటి వరకు కూడా వాళ్ళు చేసిన నిర్వాహకం వల్లనే ఈ తెలంగాణ రాష్ట్రం భ్రష్టు పట్టిపోతా ఉంది. వాళ్ళు చేసిన లక్షల కోట్ల అప్పులు గాని, ప్రాజెక్టులు కట్టిన డబ్బు గాని, తర్వాత నిధులు గాని, ఉద్యోగాలు గాని ఇయ్యలేని పరిస్థితుల్లో వాళ్ళు 10 సంవత్సరాలు వాళ్ళకి అవకాశం ఇస్తే మా టోటల్ గా రాష్ట్రాన్ని నిండా ముంచింది కేసీఆర్ గారు కానీ. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం మొత్తం ఈ రాజకీయాలు, బీసీ రాజకీయాలు, రిజర్వేషన్ల రాజకీయాలు అన్ని ఒక్కసారి కనుక రాజకీయ అంశాలు పక్కన పెడితే, దేశంలో ఎప్పటి నుంచో ఒక వాదన నడుస్తున్నటువంటి పరిస్థితి, రిజర్వేషన్లే తీసేయాలి, ఆర్థిక పరిస్థితి ఆధారంగా రిజర్వేషన్లు కల్పించాలి, అప్పుడు రిజర్వేషన్ ఇచ్చినటువంటి పరిస్థితులు ఇప్పుడు లేవు అనేటటువంటి వాదించేటటువంటి ఒక బలమైన వర్గం ఉంటే, లేదు మా రిజర్వేషన్లు పెంచాలి, అది బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, లేదంటే ఉన్నటువంటి ఉపకులాల్లో వర్గీకరణ కోరుకుంటున్నటువంటి వాళ్ళు కావచ్చు, ఇలా రకరకాలుగా, లేదు ఇంకా ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేసేటటువంటి కొత్త వాదనలు, ఈ రెండింటి మధ్య ఎప్పుడు కూడా కొంత డిబేట్ జరుగుతూనే ఉన్నటువంటి పరిస్థితి. ఏది కరెక్ట్ అనేటటువంటి వాదనలోకి నేను అనట్లేదు. కాకపోతే మీరు ఏదైతే కులగణన చేస్తానంటున్నారో దాంట్లో ఆర్థిక పరమైనటువంటి స్థితిగతులు కూడా తెలుసుకునే అవకాశం ఉందా లేదా? ఎందుకంటే ఏ కులం యొక్క స్థితిగతులు ఏ రకంగా ఉన్నాయనేటటువంటి తెలుసుకునే ప్రయత్నం చేస్తారా? దానికి ఏమైనా క్రైటీరియా నిర్వహిస్తారా? ఏ రకంగా ఉండేటటువంటి అవకాశం ఉంది? ఉండాలి కూడా. ఎందుకంటే ఎందుకు చెప్తున్నా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అన్ని కులాలలో ఇప్పుడు ఆర్థికంగా బలపడిన వాళ్ళు ఉన్నారు, బలహీనులు ఉన్నారు, ఆర్థికంగా అణగారిన వర్గాలు ఉన్నారు. ఇప్పుడు బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు, పెద్ద జాబులు చేసే వాళ్ళు ఉన్నారు, బిజినెస్ చేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు కూడా రిజర్వేషన్ నడుస్తా ఉంది. తర్వాత మిగతా కులాల్లో కూడా అదే జరుగుతా ఉంది. ఆర్థికంగా 1993 వరకు ఎస్సీలకి ఎస్టీల వరకు మాత్రమే రిజర్వేషన్ ఉండేది. అంతకుముందు ఉన్న వాళ్ళంతా కూడా రకరకాల కాపులు కానీ, మున్నూరు కాపులు కానీ, రెడ్లు కానీ, వీళ్ళంతా కూడా పెద్దగా ఎక్కడ కూడా రిజర్వేషన్ లేవు. తర్వాత వచ్చిన రిజర్వేషన్లే బీసీ రిజర్వేషన్లు. తర్వాత బీసీ రిజర్వేషన్ లో కూడా ఇప్పుడు చూడండి, దాంట్లో కూడా ఎంతో మంది 123 కులాలు ఉన్నాయి. దాంట్లో 93 కులాలు సంచార జాతులు, కమ్మరి గాని, కుమ్మరి గాని, వడ్రంగి వాళ్ళు, ఇది రంగిరెద్దుల్లో రకరకాలు ఉన్నారు. కానీ వాళ్ళు ఎప్పుడు ఎక్కడ కూడా మరి ఇట్లాంటి రాజ్యాంగ పదవులు ఎక్కడ కూడా అనుభవించలేదు. కొన్ని కులాలు మాత్రం, బీసీలకు ఒక 4 కులాలు మాత్రమే అనుభవిస్తా ఉన్నాయి. మరి వాళ్ళకి ఎప్పుడు ఇస్తారు, ఏ విధంగా ఇస్తారు, అది కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలి. 42%. మూడోది ఏంటంటే ఆర్థిక పరంగా, ఇంతకుముందు మీరు ఒక్క మాట అడిగారు ఈడబ్ల్యూఎస్ ఏంటని, ఆ 50% రిజర్వేషన్ కాకుండా మిగతా 50% ఏదైతే ఉందో ఆ 50% లో 10% ఈడబ్ల్యూఎస్ అంటే దాంట్లో ఎవరైతే ఓసీలో ఉన్నారో, ఆర్థికంగా చిక్కుకొని ఆర్థికంగా ఎవరైతే లేరో వాళ్ళకి ఇస్తున్న రిజర్వేషన్ 10% ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్. దాన్ని కూడా వీళ్ళు అడ్డుకుంటేనంటే అది ఇచ్చిరంటే ఇది ఇచ్చిరని ముట్టుకుంటే ఎట్లా? ఈ ఓసీలలో కూడా ఇంతకుముందు చెప్పాను, కూల్ చేసుకుంటూ వాళ్ళు ఉన్నారు,
జీతాలు ఉన్నట్టు ఉన్నారు, చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉన్నారు. ఇదే అంశం ఇంకో క్వశ్చన్ వెంకటరెడ్డి గారు ఇదే అంశం ఇంకో క్వశ్చన్. వాళ్ళకు కూడా మీరు ఆ ఈడబ్ల్యూఎస్ 50% తీసుకొచ్చారు, రిజర్వేషన్ ఓకే ఖర్చు ఓకే, అలా కాదు, ఈడబ్ల్యూఎస్ తీసుకొచ్చారు, ఓకే, నిజంగా అన్ని కులాల్లో కూడా పేదవాళ్ళు ఉన్నారు, అన్ని కులాల్లో ఉన్నటువంటి అంటే అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలకు కూడా మంచి జరగాలని తీసుకొచ్చారు. ఎంత శాతం ఇచ్చారు? 10% ఇవ్వడం గురించి అయితే నేను రైజ్ చేయట్లేదు, అది కరెక్టా రాంగా, వారి ఉన్నటువంటి సంఖ్యకి సంబంధించి ఇచ్చారా లేదా అన్న దాంట్లో డిబేట్కి వెళ్ళట్లేదు. కాకపోతే అది రాష్ట్రాల పరిధిలోకి వదిలేశారు, రాష్ట్రం అమలు చేయాలని చెప్పేసి. చాలా రాష్ట్రాల్లో అమలే జరగట్లేదు కదా, కనీసం కేంద్రం ఎందుకు పట్టించుకోవట్లేదు? అంటే మీరు ఆ చట్టం చేస్తే సరిపోతుందా? నాకు తెలంగాణలో అమలు అవుతుందా లేదా అనేది నాకు ఐడియా లేదు, కానీ ఆంధ్రప్రదేశ్లో అయితే స్పష్టంగా అమలు కావట్లే. కాపు కులానికి సంబంధించి రిజర్వేషన్ కావాలని మీరు ఇందాకే ప్రస్తావించారు కూడా, కాపు కులానికి సంబంధించి రిజర్వేషన్ కావాలని ఎప్పటి నుంచో కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు 5% మేము రిజర్వేషన్లు ఇస్తామని అన్నారు, మిగిలిన 5%లో మిగిలిన కులాలు అడ్జస్ట్ చేసుకోవాలంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి వచ్చారు, అసలు ఇదంతా కొంత కన్ఫ్యూజన్ గా ఉందన్న తరహాలో ఆయన మొత్తాన్ని హోల్డ్ చేసినటువంటి పరిస్థితి. మళ్ళీ చంద్రబాబు అధికారంలోకి వచ్చారు, ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది, అయినా దాని మీద ఎటువంటి స్పష్టత లేనటువంటి పరిస్థితి. ఏంటి కేంద్రం పర్యవేక్షణ ఉండదా? మీరు ఈడబ్ల్యూఎస్ తీసుకొస్తే సరిపోతుందా? ఇప్పుడు అవన్నీ కూడా ఏంటంటే రాష్ట్రాలు ఒప్పుకున్నాయి, చాలా వరకు ఒప్పుకున్నాయి, రాష్ట్రాలు అమలు చేయాలని కూడా చెప్పినాయి. సరే కొన్ని రాష్ట్రాల్లో కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మిగతా రాష్ట్రాల్లో మరి వాళ్ళ అధికారానికి వదిలేశారు, స్టేట్ల రాష్ట్రాల అధికారులకు వదిలేశారు. అది అమలు చేయాల్సిన బాధ్యత కూడా వాళ్ళు తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు రిజర్వేషన్లు ఏదైతే 50% క్యాప్ ఉందో దాన్ని టచ్ చేయట్లే. ఇక్కడ ఆ మిగతా 50% లో ఉన్న 10%నే వాళ్ళు తీసుకొని ఇక్కడ ఆర్థికంగా చిక్కుకున్నారో, ఆర్థికంగా నిలబడలేకపోతున్నారో, ఆర్థికంగా చదువుకోవడం కష్టం అవుతా ఉందో వాళ్ళకి ఇస్తా ఉన్నది తప్పితే ఎక్కడ కూడా ధనికులకు కానీ లేకపోతే లక్షల కోట్లు కానీ 1000 కోట్ల రూపాయలు లేకపోతే లక్షల రూపాయలు సంపాదించిన వాళ్ళకి ఎక్కడ ఇవ్వట్లే. 2 లక్షల రూపాయలు ఉన్న వాళ్ళకి అది ఈడబ్ల్యూఎస్ వర్తిస్తుంది తప్పితే ఎక్కడ వర్తించదు అది. సో అట్లా నేను ఏమంటున్నా అంటే అన్ని కులాలు కూడా వాడుకోవచ్చు, ఈవెన్ ముస్లింలు కూడా వాడుకుంటున్నారు దీంట్లో. ఈడబ్ల్యూఎస్ 10% ముస్లింలు కూడా వాడుకుంటున్నారు, వాళ్ళకు కూడా అవకాశాలు ఉన్నాయి, అందరికీ అవకాశాలు ఉన్నాయి, అలా ఓన్లీ ఓసీలకే కాదు. సో అదంతా కూడా ఏంటంటే తప్పుడు ఆలోచనతోటి తప్పుడు రిపోర్ట్లతోటి ఏదో బుద్ధ చెల్లడానికి ప్రయత్నం చేస్తా ఉన్నది తప్పితే అది కరెక్ట్ కాదు అని చెప్తాను. అది ఈవెన్ ఆంధ్రప్రదేశ్ లో కూడా అమలు చేయాల్సిన బాధ్యత తీసుకోవాలి. ఎవరికైతే మీరు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో భాగం చొరవ తీసుకోవాలి కదా. ఎప్పటి నుంచో ఉన్నటువంటి డిమాండ్ కాపులకు సంబంధించి, అంటే కాపులు ఒక్కరికి 5% ఇవ్వాలి 10% ఇవ్వాలని కాదు, వారి డిమాండ్ కూడా కొంత ఫుల్ఫిల్ అవుతుంది కదా. మిగిలిన కులాలు అగ్రవర్ణాలన్నీ కలిపి రిజర్వేషన్ కల్పిస్తే అనుకుంటున్నా అక్కడ ఆంధ్రప్రదేశ్ లో కూడా అమలు అవుతుంది అనుకుంటా. లేదండి, నాకున్న ఇన్ఫో ప్రకారం అయితే అమలు కావట్లేదు. గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నప్పుడు 5% కల్పిస్తామన్నారు, కేవలం ఒక్క కులానికి 5% కల్పించడం కరెక్ట్ కాదు అంటూ జగన్మోహన్ రెడ్డి గారు హోల్డ్ చేశారు. మళ్ళీ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అది ఇంకా హోల్డ్ లోనే ఉన్న సిచ్యువేషన్. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఏదైనా కూడా డెఫినెట్ గా చేయాల్సిన బాధ్యత రాష్ట్రాల మీద ఉంటుంది, రాష్ట్రాల పరిధిలో ఉంటుంది. కాబట్టి రాష్ట్రాలు చేయకపోతే రేపొద్దున ఆ రాష్ట్రాలు ఉన్న ప్రజలు మరి వాడుకోలేని పరిస్థితి కనపడే ఉంటుంది. కాబట్టి డెఫినెట్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా నేను అనుకుంటున్నా వాళ్ళు కూడా అమలు చేస్తున్నారని నేను